వైట్ టిష్యూలో మళ్ళీ ఓపెన్ చేస్తున్నారా? మళ్ళీ ఓపెన్ చేస్తే ఏమైతుందో ప్రాబ్లం మీకు చెప్తానమాట. ఇక చూసుకోవచ్చు, ఈ వీడియో చూసుకోండి. సో మళ్ళీ ఓపెన్ చేసిన వైట్ టిష్యూలో వితిన్ నేను పబ్లిక్ చేసిన వెంటనే ఓపెన్ చేస్తే సో దీనికి ఎంత వ్యూస్ వచ్చినాయి, సో ఇవన్నీ చూడండి guys, ఇక్కడ వ్యూస్ ఎలా వచ్చినాయి, ఈ వీడియో చూడండి ఎన్ని వ్యూస్ వచ్చినాయి, ఈ వీడియో చూడండి ఎన్ని వ్యూస్ వచ్చినాయి, ఈ వీడియో చూడండి ఎన్ని వ్యూస్ వచ్చినాయి, మొత్తానికి అలా వ్యూస్ అయితే వచ్చినాయి. సో మొత్తానికి నేనేం చేసిన అంటే 3 hours కి నేను వైట్ టిష్యూ ఓపెన్ చేసిన తర్వాత రిజల్ట్ ఎలా వచ్చిందని చూసుకుంటే, సో ఈ వీడియోకి చూసుకుంటే guys ఇక్కడ రిజల్ట్ అయితే ఎలా వచ్చింది చూడండి guys ఇక్కడ. సో ఇక్కడ మీకు వైట్ టిష్యూలో ఓపెన్ చేస్తే ఎలా రిజల్ట్ వస్తుంది, ఓపెన్ చేయకుంటే ఎలా రిజల్ట్ వస్తుంది, మళ్ళీ ఓపెన్ చేస్తే ఏం ప్రాబ్లం ఉంటాయనేది ఈ వీడియోలో మొత్తం టాపిక్ అయితే చెప్తా. అంటే వైట్ టిష్యూలో ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను అనమాట. చాలా ఆడియన్స్కి కన్ఫ్యూజన్లో ఉన్నారు, అన్న మేము వైట్ టిష్యూలో మళ్ళీ ఓపెన్ చేస్తాం, ఏమైనా ప్రాబ్లం ఉంటాయి ఇట్లా కామెంట్ చేస్తారు కదా. ఖచ్చితంగా ఈ వీడియోలో మొత్తం డౌట్ మొత్తం క్లియర్ అయిపోతాయి అన్నమాట. చూసుకున్నారు కదా, నేను ఇక్కడ స్క్రీన్ షాట్ పెట్టిన చూడండి. సో ఓపెన్ చేసిన తర్వాత రిజల్ట్ అయితే అలా వచ్చేసింది మీకు చూపించాను కదా, అండ్ ఇక్కడ 3 hours ఓపెన్ చేస్తే రిజల్ట్ అయితే ఇలా వచ్చింది మీకు చూపించాను కదా. సో ఇక్కడ మీకు మొత్తం డీటెయిల్ మొత్తం చెప్తా, వీడియో ఎండ్ స్కిప్ అయితే చేయకండి. మరి లేట్ ఎందుకు, మరి వీడియోకి వెళ్ళిపోదాం. కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళు ఏం చేస్తారంటే వైట్ టిష్యూలో మళ్ళీ ఓపెన్ చేస్తారు. ఆబ్వియస్లీ మీకు తెలిసిన విషయమే. సో వైట్ టిష్యూలో ఇచ్చిందే దానికోసం. ఇక్కడ మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, సో ఇక్కడ మీకు ఫస్ట్ లో నేను ఏం చెప్పాను, వైట్ టిష్యూలో మళ్ళీ ఓపెన్ చేస్తే వ్యూస్ రావని నేను thumbnail కూడా పెట్టానచ్చు అనుకుంటా. సో అట్లా మీరు కన్ఫ్యూషన్ లో మీరు thumbnail క్లిక్ చేసి వీడియో చూస్తున్నారు, ఓకే కరెక్ట్ వీడియో క్లిక్ చేసి చూస్తున్నారు, ఓకే మీ డౌట్ అయితే క్లియర్ అయిపోతాయి అన్నమాట. మొత్తం వీడియో చూసి డౌట్ క్లియర్ అవుతుంది. సో ఎవరైతే బిగినర్స్ ఉన్నారో ఖచ్చితంగా మీరేం చేస్తారంటే వైట్ టిష్యూలో మళ్ళీ ఓపెన్ చేయకండి, అదొకటి మెయిన్ ఇంపార్టెంట్. సో లాస్ట్ అవర్ లోనే చెప్తాను అనమాట, ప్రాబ్లం ఏంటో లాస్ట్ అవర్ లోనే చెప్తాను. సో ఇక్కడ మీరు వైట్ టిష్యూలో మళ్ళీ ఓపెన్ చేయొద్దని చెప్తున్నారు కదా. ఎందుకోసం అంటే ఇక్కడ మీకు ఓపెన్ చేస్తే ఏం కాదు, ఓపెన్ చేస్తే ఏమైనా స్టక్ అయిపోతాయంటే అలా ఏం లేదనమాట. ఎక్కడ కూడా గైడ్ లైన్ లో రాసింది లేదు, అంటే యూట్యూబ్ అనేది గైడ్ లైన్ లో ఎక్కడ కూడా రాసింది లేదు, కమ్యూనిటీ గైడ్ లైన్ లో ఎక్కడ కూడా రాసింది లేదు. ఎన్ని టైంలో మీరు వైట్ టిష్యూ ఓపెన్ చేస్తే మీకు వ్యూస్ రావని ఎక్కడ కూడా రాసింది లేదనమాట. నేనే చెప్తున్నా స్వయంగా ఏంటిదంటే వైట్ టిష్యూలో మళ్ళీ ఓపెన్ చేస్తే వ్యూస్ రావని. ఎందుకోసం అన్నా అంటే, సో ఇక్కడ మీరు కొత్తగా ఉంటారండి, ఓకే కొత్తగా ఉంటారు. కొత్తగా ఉన్న తర్వాత మీరు ఏం చేస్తారంటే వైట్ టిష్యూలో మళ్ళీ ఓపెన్ చేస్తారు. ఇప్పుడు ఒక వీడియో అప్లోడ్ చేశారండి, ఎగ్జాంపుల్ కోసం ఒక షార్ట్ అప్లోడ్ చేశారు. షార్ట్ అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆబ్వియస్లీ ఒక 2 minutes లేదా 10 minutes ఆగిన తర్వాత దాన్ని ఓపెన్ చేసి చూస్తారు, ఎన్ని వ్యూస్ వస్తాయి. ఎగ్జాంపుల్ కోసం ఒక 10, 20, 30, 40 సో అలా వ్యూస్ వస్తాయి. లైక్స్ అయితే అసలుకే రావు, కామెంట్స్ అసలుకే రావు, సబ్స్క్రైబర్స్ రారు, సో ఏం కూడా రాదు. కొన్ని వ్యూస్ అయితే వస్తాయి అన్నమాట. సో దేనికి, షార్ట్స్కి అనమాట. సో షార్ట్స్ అయితే కొందరి వైరల్ అవుతాయి, కొందరు వైరల్ కాదనమాట అలా. సో అక్కడ మీకు ఏమైపోతుంది అంటే వ్యూస్ రాకుంటే డీమోటివేట్ అవుతారు అన్నమాట. సో అక్కడ ప్రాబ్లం ఏంటంటే మనకు అనేది డీమోటివేట్ అవుతాం, అంటే మనం డీమోటివేట్ అవుతాం. సో ఎంత కష్టపడి నేను ఒక రీల్ చేశాను, దానికి ఎడిటింగ్ చేశాను, డే మొత్తం గాన్ అయిపోయింది దానికి ఎడిటింగ్ చేయడానికి. మరి యూట్యూబ్ వాడికి మనం తిట్టుకుంటాం అనమాట. అంటే ఎంత కష్టపడి మనం ఎడిటింగ్ చేసాము మొత్తానికి, సో పబ్లిక్ చేసాము, thumbnail కరెక్ట్ పెట్టాము, అంటే షార్ట్స్కి అనమాట, అంటే ఫోల్స్ కరెక్ట్ పెట్టాము, పబ్లిక్ చేసాము. పబ్లిక్ చేశాక రిజల్ట్ అయితే రాలేదు, సో ఒక 200 కూడా వ్యూస్ రాలేదు. మరి మనకు ఎలా అనిపిస్తుంది అండి, డీమోటివేట్ అవుతాం కదా. సో నేనేమంటున్నా అంటే, సో ఒక ఫిక్స్ టైమింగ్కి మీరు పబ్లిక్ చేసిండ్రు అనుకోండి. సో ఇప్పుడు ఎప్పుడంటే మార్నింగ్ అయితే కుదరదు, షార్ట్కి మార్నింగ్ అయితే కుదరదు, మధ్యాహ్నం కుదరదు, ఈవినింగ్ 6 నుండి 7 మధ్యలో మీరు పబ్లిక్ చేసిండ్రు అనుకోండి షార్ట్కి. సో మీరు ఎన్ని టైమ్స్ అయినా ఓపెన్ చేసుకోవచ్చు వైట్ టిష్యూలో, అప్పుడు మీరు ఓపెన్ చేసుకోవచ్చు. ఎందుకోసం అంటే రిజల్ట్ వస్తుంది ఆ టైంలో. మీరు ఈయన మధ్యాహ్నం ఈయన షార్ట్ అప్లోడ్ చేసిండ్రు అనుకోండి, మళ్ళీ మీరు వైట్ టిష్యూలో ఓపెన్ చేస్తారు, అప్పుడు మీరు డీమోటివేట్ అవుతారు అనమాట. సో అదేనండి మెయిన్ ప్రాబ్లం, వేరే ఏం ప్రాబ్లం లేదు. ఎన్ని టైమ్స్ అయినా ఓపెన్ చేసుకోవచ్చు వైట్ టిష్యూలో, ఎన్ని టైమ్స్ అయినా ఓపెన్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అయితే ఇక్కడ మీకు ఓపెన్ చేస్తే ఏమవుతుంది అంటే డీమోటివేట్ అవుతాం అనమాట, వేరే ఏం లేదు. లైక్స్ రావు, వ్యూస్ రావు, ఏం రావు అనమాట. ఇన్ కేస్ సడన్లీ 1K పెరిగిపోయింది అనుకోండి, సో బాగుంది కదా వ్యూస్ వస్తున్నాయి ఇట్లా అనుకుంటారు అనమాట, అంటే మంచిగా అనిపిస్తుంది అనమాట. కొందరు ఏమంటారు అంటే, అన్న నేను ఎన్ని టైమ్స్ అయినా ఓపెన్ చేస్తా, నేను ఒక్క షార్ట్ అప్లోడ్ చేసిన వెంటనే నాకు 1 lakh 2 lakh వెళ్ళిపోతుంది, నాకు ఇట్లా కామెంట్ చేసే వాళ్ళు చాలా ఉన్నారు అనమాట. సో ఏమవుతుంది అంటే మీ ఓన్ షార్ట్ అప్లోడ్ చేసి చూడండి. నేను చెప్పేది ఏంటంటే మీ ఓన్ షార్ట్ అప్లోడ్ చేసి చూడండి, మీకు ఎన్ని వ్యూస్ వస్తే చూసుకోండి. వేరే వాళ్ళది ఒక హీరోని లైక్ ఒక ప్రభాస్ది లైక్, అంటే వేరే వాళ్ళది సెలబ్రిటీ వాళ్ళది, మీరు వాళ్ళది షార్ట్ కింద తీసుకొని అప్లోడ్ చేసి అనుకోండి, వాళ్ళని కాపీ చేసి మీరు అప్లోడ్ చేస్తే ఎలాగో వ్యూస్ వస్తాయి, ఓకే కదా. అలా ఎలాగో వైరల్ అయిన వాళ్ళు అనమాట, అంటే ఒక సెలబ్రిటీ వాళ్ళు అనమాట, వాళ్ళది తీసుకొని మీరు షార్ట్ అప్లోడ్ చేస్తే ఎలాగో వ్యూస్ వస్తాయి. సో అట్లా మన ఫేస్ వైరల్ కావాలంటే ఏం చేయాలి, ఫస్ట్ నుండి లాస్ట్ వరకు, అంటే మనం అప్లోడ్ చేస్తూ ఉంటేనే మన కొందరు గుర్తుపడితే మనకు, సో అప్పుడు మనకు వ్యూస్ వస్తాయి అన్నమాట. అట్లా వేరే వాళ్ళు మనం తీసుకొని అప్లోడ్ చేస్తే సో కొన్ని గంటలు కాదు, ఒక 24 hours మనకు వ్యూస్ ఎలాగో వస్తాయి. 1 lakh, 2 lakh, 3 lakh, 4 lakh, 10 lakh కూడా వస్తాయి అన్నమాట. సో అట్లా నేను చెప్పేది ఏంటిదంటే డీమోటివేట్ అవ్వదు. ఎందుకోసం అంటే మీరు వైట్ టిష్యూలో ఓపెన్ చేస్తారండి,
సపోజ్ మీరు ఒక వీడియో అప్లోడ్ చేశారు, వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీరు ఒక 10 minutesగా ఓపెన్ చేశారు, మీకు అసలు 0 వ్యూసే ఉన్నాయన్నమాట. అప్పుడు మీరు డిమోటివేట్ అవుతారు కదా. అలా నేను చెప్పేది అనమాట. ఒక 3 hours ఆగితే వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఒక 3 hours ఆగుతారు కదా. 3 hours ఆగిన తర్వాత మనకు బాణం గుర్తులు ఉంటాయి కదా, మీకు ఇక స్క్రీన్ షాట్ పెట్టినా చూడండి. అలాంటి బాణం గుర్తులు పైన చూపిస్తాయా, కింద చూపిస్తాయా, సో అలా టిక్ మార్క్ చూపిస్తుందా, ఏదో ఒకటి కనిపిస్తుంది కదా. సో అప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే, సో ఈ వీడియో అనేది మనకు వైరల్ అయిపోతుంది అని మనకు అనిపిస్తుంది అన్నమాట 3 hours. అప్పుడు మనకు ఒక మంచి శాంతి అనిపిస్తుంది. అరే ఈ వీడియో కష్టపడడంలే కానీ బాణం గుర్తుంటే రైట్ టిక్ మార్క్ చూపిస్తుంది, ఓకే బాగుంది, మనం కష్టపడ్డదానికి బాగుంది అని మనకు అనిపిస్తుంది అన్నమాట. వితిన్ మనకు హాఫ్ అన్ అవర్లో మనకు ఏం చూపిస్తుంది అంటే 30 minutes మీరు వీడియో అప్లోడ్ చేసిన 30 minutesకు సో అక్కడ మనకు ఫస్ట్ ర్యాంక్లో ఉందో, సెకండ్ ర్యాంక్లో ఉందో మీకు చూపిస్తుంది చూడండి. అలా మనకు అనిపిస్తుంది అన్నమాట. ఫస్ట్ ర్యాంక్లో ఉందో, సెకండ్ ర్యాంక్లో ఉందో, థర్డ్ ర్యాంక్లో ఉందో, 10th ర్యాంక్లో ఉందో. 10th ర్యాంక్లో ఉంటే మన వీడియో వైరల్ కాదనమాట. ఇన్ కేస్ 3 hours ఆ బాణం గుర్తులు రైట్ టిక్ మార్క్ చూపిస్తున్నాయి అనుకోండి, పైన చూపించినాయి అనుకోండి, అప్పుడు మనకు 3 hours రిజల్ట్ అయితే వస్తాయి అన్నమాట. ఏమున్నా ఇప్పుడు మీరు చూడండి గాయస్, ఇక్కడ వైటిష్లో ఎప్పుడు ఓపెన్ చేస్తారంటే, నేను చెప్పే నా ఉద్దేశం ఏంటంటే 3 hours ఓపెన్ చేస్తే రిజల్ట్ ఏమున్నది, వైరల్ అవుతుందా వైరల్ కాదా అనేది తెలిసిపోతాయి అన్నమాట. సో అక్కడనే మీకు ఇంకొక వీడియో రిలీజ్ చేయాలన్నా వద్దా అనేది మీకు అక్కడనే తెలిసిపోతుంది. 3 hours మీరు వీడియో అప్లోడ్ చేసిన వెంటనే 3 hours కరెక్ట్ టైమింగ్ పెట్టుకోండి. 3 hours ఓపెన్ చేస్తా అని మీరు టైమింగ్ పెట్టుకోండి. 3 hours ఓపెన్ చేసిన తర్వాత మీకు రైట్ టిక్ మార్క్ కనిపిస్తుందా, బాణం గుర్తులు డౌన్ కనిపిస్తున్నాయి చూసుకోండి. బాణం గుర్తులు డౌన్ గా కనిపించినాయి అనుకోండి, ఆ వీడియో పక్కన నెట్టేయండి, ఇంకొక వీడియో రిలీజ్ చేసేయండి. వెంటనే 3 hours రిలీజ్ చేసేయండి. సో అట్లా రిలీజ్ చేసేయండి. సో ఇన్ కేస్ మీకు ఆ టైమింగ్ కరెక్ట్ లేకుంటే, ఆ ఆడియన్స్ అప్పుడు ఆన్లైన్లో లేరు అనుకుంటే, అంటే మధ్యాహ్నం కానీ మార్నింగ్ కానీ ఆన్లైన్లో ఉంటారు కదా, ఈవినింగ్ అయితే పర్ఫెక్ట్లీ ఆన్లైన్లో ఉంటారు అనమాట. సో అప్పుడు వీడియో పబ్లిష్ చేసింది అనుకోండి, ఎంతో కొంత అయితే రీచ్ అయితే పంపుతారు అనమాట. యూట్యూబ్ వాళ్ళు కొత్త వాళ్ళకి కొద్దిగా ఎక్కువ పంపుతున్నారు అనమాట. ఈ మధ్యలో కొత్త వాళ్ళకి ఎక్కువ రీచ్ పంపుతున్నారు అనమాట. సో అట్లా మీరు ఈవినింగ్ పబ్లిష్ చేసినారు అనుకోండి, రిజల్ట్ అయితే పక్కా వస్తాయి అనమాట. మరి అన్న అంత ఓకే, బట్ మేము వైటిస్ట్ ఓపెన్ చేయాలన్నా వద్దా అంటే, నా ఉద్దేశం ఏంటంటే వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఓపెన్ చేయకండి. అండ్ ఒక 3 hours ఓపెన్ చేస్తే మీరు డీమోటివేట్ అవ్వారని నేనైతే చెప్తున్నాను. ఇంతేనండి, వేరే ప్రాబ్లం ఏం లేదనమాట. ఓకే, సో వైటిస్ట్ ఓపెన్ చేస్తే వ్యూస్ స్టక్ అవుతాయంటే, సో ఎక్కడ కూడా రాసింది లేదండి. సో వైటిస్ట్లో ఎన్ని టైమ్స్ అయినా ఓపెన్ చేసుకోవచ్చు. నా ఉద్దేశం ఏంటంటే మీరు ఓపెన్ చేసిన వెంటనే వ్యూస్ రాకుంటే డీమోటివేట్ అవుతారని నేనైతే చెప్తున్నాను అనమాట. ఇదేనండి పెద్ద ప్రాబ్లం, వేరే ప్రాబ్లం ఏం లేదనమాట. ఓకే, 3 hours ఓపెన్ చేసిన తర్వాత మనకు బాణం గుర్తులు రైట్ టిక్ మార్క్ కనిపిస్తున్నాయి లేదా కిందికి కనిపిస్తున్నాయి, మీకు తెలిసిపోతాయి అన్నమాట. ఇన్ కేస్ అవి డౌన్ కనిపించినాయి అనుకోండి, ఒక వ్యూస్ ఒక 1, 2, 3 లేదా 10 వ్యూస్ వచ్చినాయి అనుకోండి, ఆ బాణం గుర్తులు కింద కనిపించి సో ర్యాంకింగ్ బై వ్యూస్ అనేది 10లో ఉంది అనుకోండి, ఆ వీడియో వైరల్ కాదు ఇక, ఆబ్వియస్లీ కాదు ఇక. ఆ వీడియో పక్కనెట్టి, అంటే డిలీట్ చేయకండి, ప్రతి వీడియో డిలీట్ చేయకండి, అలాగే ఉంచండి. మీరు కుదిరితే ప్రైవేట్లో ఉంచుకోండి. ప్రైవేట్లో ఉంచుకుంటే ఏమవుతాయంటే, కొన్ని వ్యూస్ రాని ప్రైవేట్లో ఉంచుకోండి. ప్రైవేట్లో ఉంచుకుంటే ఏం కాదనమాట. సో అట్లా మీరు అన్లిస్ట్లో ఉంచుకోకండి, ప్రైవేట్లో ఉంచుకోండి. ప్రైవేట్లో ఉంచితే అందరికి కనిపించదు అనమాట. సో అట్లా మీరు వైటిష్లో 3 hours ఓపెన్ చేస్తారని నేనైతే అనుకుంటున్నా. సో ఎవరెవరికి ఈ వీడియో నచ్చిందో, ఖచ్చితంగా ఈ యూజ్ఫుల్ అయింది అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వాళ్ళు వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. సో మరి నేను డైలీ 2 members నేను ఫ్రీలో ప్రమోషన్ చేస్తున్నా. మరి గ్రాండ్ విన్నర్ అవుతున్నారు. మీలో ఎవరైనా విన్నర్ కావాలంటే ఆబ్వియస్లీ మన లోగోని క్లిక్ చేసి లైక్ చేసి హ్యాప్ చేసి ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి ఫాలో అవ్వండి. మన డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడ నుండి వెళ్ళి ఫాలో అవ్వండి. డన్ అని కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను ఫ్రీలో ప్రమోషన్ చేస్తాను. ఎవరైతే డన్ అని కామెంట్ చేస్తారో ఆబ్వియస్లీ ఖచ్చితంగా నేను ప్రమోషన్ చేస్తామంట. ఓకే, అండ్ ఇంకా మన ఛానల్లో కామెంట్ పిన్ చేయబోతున్నా. సో ఎవరైనా కామెంట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ కామెంట్ కింద మంచిగా అనిపించింది అనుకోండి, కామెంట్ పిన్ చేయబోతున్నా. ఓకే, సో అట్లా కామెంట్ అయితే పిన్ చేస్తాను. అండ్ ఇంకా మన ఛానల్లో మెంబర్షిప్ ఉంది, జస్ట్ 59 rupees మెంబర్షిప్ ఉంది. మా టీం మొత్తం మీకు ఫాలో అవుతారు, మీ ఛానల్కి కమ్యూనిటీ పోస్ట్ చేస్తాం అండ్ ప్రమోషన్ లాగా అనమాట. అంటే మీ ఛానల్ ఇంకా గ్రో అయ్యే ఛాన్స్ ఉంటాయి కాబట్టి యువర్ చాయిస్ అనమాట. మీరు మెంబర్షిప్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు, లేదా స్కిప్ చేసుకోవచ్చు, యువర్ చాయిస్. ఓకే, సో ఇది ఈ రోజు వీడియో ఎలా అనిపించింది కామెంట్ చెప్పండి. మరొక మంచి వీడియో తెలుసుకుందాం. అప్పుడు టేక్ కేర్, బాయ్.